స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కదా మేడం. అదే తరుణంలో ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళ్తుందని చెప్పేసి అనుకోవచ్చా మేడం? అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నారని చెప్పడానికి లేదు. సో ఒక కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మధ్య క్యాడర్కి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని స్ట్రాంగ్ చేయడం కోసము, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల వారి దృష్టికి తీసుకెళ్లడం కోసం ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా తన నేపథ్యంలో ప్రజల దృష్ట్యా ప్రజల సమస్యల కోసం పరిష్కారం కోసం పనిచేస్తుంది కాబట్టి ఆ లైన్లో చూడాల్సిన అవసరం ఉంది. చాలా వరకు పెండింగ్ నిధులైతే ఉన్నాయి మేడం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి అవన్నీ ఎంతవరకు రిలీజ్ చేస్తుండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు మేడం. ఇప్పటికే సర్పంచ్ పదవులు అయిపోయి దాదాపు 5-6 నెలలు అవుతుంది. వాళ్ళు కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. గ్రామాలలో పడిన వర్షాలకి ఇప్పటికే ఉన్న రోడ్లను కూడా సక్రమంగా లేవు మేడం. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు నడవడానికి ఇట్లా లేదు. ఆ ప్రభుత్వం ఏంటంటే మా గ్రామంలో నిధులు లేవు, సర్పంచ్ లేడు, ఏం లేదు అని చెప్పేసి అట్లే వదిలేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉప సర్పంచ్ ఉంటే వాళ్ళేమో దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేరు. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతుంది మేడం? అంటే కొంతవరకు మనకు బీఆర్ఎస్కి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు గ్రామాలలో తెలిసింది ఇంతవరకు. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది మేడం కాంగ్రెస్? సో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు సమస్యల్ని పరిష్కార దిశ వైపుకు వెళ్తున్నది. సో ఇవాళ మా పార్లమెంట్ ఎలక్షన్లకి ముందే చాలా వరకు కూడా రోడ్ వర్క్స్కి సంబంధించినటువంటివి సీతక్క చాలా ఆమె యొక్క రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని ఇంకా కంటిన్యూటీలో తను మూవ్ అవుతూ చేస్తున్నారు. అంటే ఇవాళ గ్రామాలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది, అది చేస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకి చేసినటువంటి పనులకి బిల్లులు ఇవ్వకుండా చాలా ఇబ్బందికరమైన ధోరణిలో తీసుకెళ్తున్నారు. ఇవాళ వాటిని ఒక్కొక్కటి మెల్లమెల్లగా రెక్టిఫై చేస్తూ ముందుకెళ్తున్నారు. రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులో ఊబిలోకి నెట్టినటువంటి కేటీఆర్ గారికి ఇవాళ పొద్దున్న లేస్తే నిత్యము ఆయన ప్రతి చిన్న విషయాన్ని గోరంతని కొండంతలు చేసి ఇది రాజకీయంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు ఎక్కడైనా గమనించినట్లయితే ఆయన లేవనెత్తిన ప్రతి అంశం కూడా వాళ్ళ హయాంలో జరిగినటువంటి అంశాలు. సో మీరు 10 సంవత్సరాల విధ్వంసం చేసి వదిలేసినటువంటి దాన్ని ఒక్కరోజే రాత్రికి రాత్రే అల్లా దీపం అద్భుత దీపం లాగా అయిపోదు కదా, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా అయిపోదు కదా. కాబట్టి దాన్ని కూడా కొంచెం టైం పడుతుంది. 1 by 1 రెక్టిఫై చేస్తూ మూవ్ అవుతారు. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు కూడా చాలా సహనం ఉన్నది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో బెటర్గా మూవ్ అవుతుందని ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 24 గంటల సమయంలో ఆయన మినిమం 18 hours వర్క్ చేస్తున్నారు. ఈ రోజు వరకు ఒకరోజు సెలవు పెట్టకుండా పని తీసుకుంటున్నారు. సో ఇట్లాంటివి ఎక్కడికక్కడ ప్రజల మధ్య ఉండడం కోసం తన ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఉన్నటువంటి దాంట్లో రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా తప్పకుండా మేము ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఆర్థిక వ్యవస్థ గాడిలో లేనప్పుడు గాడి పెడుతూ కొంత నిధుల విషయంలో ఇబ్బందికరమైన మాట వాస్తవమే. బిల్లుల విషయంలో బిల్లులు ఇచ్చేటువంటి దాంట్లో కూడా ఏదైనా దాంతోనే అవుతుంది కదా, అది కూడా ఇబ్బంది. సో దాన్ని కూడా రెక్టిఫై చేయడం కోసము ఎక్కడ నిధులు తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి ఏం తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేస్తే మనకి ఇంకా ఏం వస్తాయి అన్న దాంట్లో కూడా పూర్తిగా ప్రభుత్వం నిమగ్నమయ్యి తన యొక్క ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు చేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. మెయిన్గా మేడం మనం చూసుకున్నట్లయితే హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి పాజిటివా నెగిటివా మేడం? ఎందుకంటే బడాబాబుల దిక్కే ఉంది హైడ్రా. అసలు ఇంతకు సామాన్యులను మాత్రం తొక్కేస్తుందని చెప్పేసి కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎంత గోడాడినా వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు మేడం. హైడ్రా గురించి ఇప్పుడు హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కబ్జా చేయబడ్డటువంటి అక్రమ కట్టడాలు కట్టినటువంటి కాపాడుకోవాల్సినటువంటి చెరువుల నేపథ్యంలో హైడ్రా ఏర్పడింది. దానికి పూర్తి పవర్స్ ఇచ్చారు. సో ఆ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా చేయబడ్డాయో, ఎక్కడెక్కడైతే FTL ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది దానికి ఎలాంటి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పింది. బట్ అట్లా అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఒక హ్యూమానిటీ గ్రౌండ్ ఉంది కాబట్టి ముందస్తుగా వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, తెలియజేస్తున్నారు, చెప్తున్నారు. చెప్పినా కూడా వినప్పుడు వాళ్ళు పెడచోన పెట్టినప్పుడు ఇంకా ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రతిదానిని కూడా రాజకీయ కోణంలో ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మీ హయాంలోని ఇన్ని అక్రమ కట్టడాలు వచ్చినాయి, వీటి అన్నిటికీ ఆజ్యం పోసింది మీరు. ఇవాళ దానిని ఒక సక్రమం చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ వెళ్తే మీరు పొద్దున్న లేసే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాను నేను. అది సరైన పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు మీకు ఒకటి తెలియజేస్తాను. వెసులుబాటు మీన్స్ అంటే వాట్? ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఫస్ట్ అధికారంలోకి రాగానే ఉద్యమ సమయంలో మీరు ఏదైతే మాట్లాడినారో ఇవాళ నాగార్జున గారికి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్ ఎవరు ఉపేక్షించారు? మీరు కదా చేసింది. సో దాన్ని ఇవాళ కరెక్ట్ చేశారు.
అలాగే మీరు స్టే ఆర్డర్ వచ్చింది అని మీరు మాట్లాడుతున్న సందర్భంలో స్టే ఆర్డర్కి రావడం కోసము తనకు ఉన్నటువంటి వయబిలిటీ ఏంటి కూడా కోర్టు చూసుకుంటుంది కదా, ఆ నేపథ్యంలోనే జరుగుతాయి కదా. అదేమో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ సంతకం పెట్టే పరిస్థితి లేదు కదా. మనం ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మీరు మొన్నటిదాకా అధికారంలో ఉన్నారు, మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసినటువంటి వాటిని ఇవాళ 24 గంటలు సరిచేస్తే కూడా సరిగానటువంటి స్థితిలో ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నప్పుడు మీరు పొద్దున్న లేస్తే పిల్లి శాపనార్థాలు పెట్టు, కాళ్ళ కట్టెలు పెడుతూ, చేసే పనులకు అడ్డంకులు పెడుతూ, ఇవాళ మీరు చేసిన విధ్వంసానికి నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు దాచుకున్నటువంటి డబ్బుని ఈ రాష్ట్ర ఖజానాకి ఇవ్వండి. ఎస్, మేము ఇంత దాచుకున్నాం, మా దగ్గర ఇంత ఉండింది, దీనివల్ల ఇబ్బంది పడుతున్నది, ఈ రాష్ట్రంలో పునర్నిర్మాణంలో మేము కూడా భాగస్వామ్యం కావాలనుకుంటున్నప్పుడు ఇవ్వండి. అది చేత కాకుండా ఇలాంటి మాటలు చెప్పడం సరి అనేది కాదు.